ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించ బద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. నేటి దినాన వాక్య ధ్యానం కొరకిన భాగము ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10వ వచనము మొదలుకొని ప్రియులారా 29 వరకున్న వచనాలను మనము ధ్యానము చేయబోచున్నాం. దీని కొరకైన భాగముగా 18వ వచనం, మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపము వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగము మీది. వినుచున్న వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నయు పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, దైవజనుడైన మోషేకు ఇశ్రాయేలు ప్రజకు మధ్య జరిగిన సంభాషణ ఈ అధ్యాయమునై ఉన్నది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి ఏదైతే సెలవు ఇవ్వాలనుకున్నారో అది మోషేకు దేవుడు తెలియపరిచారు. మోషే వారితో మాట్లాడారు. ఇలాగున జరుగుతూ ఉండేది వారి సంభాషణ. అయితే ఈ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన వచనాల్లో మోషే నేరుగా తన ప్రజలతో మాట్లాడుచున్నారు. అంటున్నారు, ఆయన మీ సమస్త పాపముల వలన ఆయన కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని అంటున్నారు. అంటే 40 దినములు ఉపవాస ప్రార్థన దైవజనుడైన మోషే చేశారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా లిటరల్గా అనగా రాయబడిన ప్రకారంగా మోషే ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. అయితే ఆయన 1 దినము 2 దినములు కాదు, ఏకంగా 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు అని లేఖన భాగంలో తెలియపరచబడింది. అయితే పిల్లరా, నిజానికి మోషే ఒక పర్యాయం కాదు, ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నది. మనము ఈ అధ్యాయాన 3 సందర్భాలలో మనం చూస్తున్నాము. చూడండి, 9వ అధ్యాయం 9వ వచనం, రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని అన్నాడు. అంటే ఒక 40 పగళ్ళు రాత్రులు అంటే 40 దినాలు. ఇప్పుడు మనం చదివినటువంటి 18వ వచనంలో ఆయనే అన్నారు, కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా సన్నిధిని సాగిలపడ్డానన్నారు. మునుపటి వలె అన్నారంటే ఇదివరకు చేసినట్లుగానే అని రెండోసారి చేశారు. అదే అధ్యాయాన 25వ వచనం చదువుచున్నాను. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మల్ని నశింపచేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగూ చెప్పి తిని అంటున్నారు.
ప్రియులారా, ఈ రాయబడినటువంటి సందర్భంలో మనము గమనించినప్పుడు దైవజనుడు దేవుని సన్నిధానంలో 40 దినములు చొప్పున చేసిన ఉపవాస ప్రార్థన మనం గ్రహిస్తున్నాం. 40 దినములు చొప్పున ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకెవరైనా 40 దినాలు ఉపవాసం ఉన్నారంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మరి 40 దినములు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యములో ఆయనకి ఆత్మచేత కొనుక్కోబడినారని మనం చూస్తాం. ఇంకా కొందరు రోజు 2 రోజులు ఇలా ఉన్నవారు 21 దినాలు దానియేలు, కొందరు భక్తులు మనకు కనిపిస్తారు. అంటే ఈ 40 దినాలలో మోషే చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైన ప్రార్థన అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు పాపం చేసి దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపం వారి మీదకు వచ్చుచున్నప్పుడు ఈ దైవభక్తుడు వారి విషయమై అన్నపానములు మాని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు వారి మీద కోపమును పంపుటకు బదులుగా వారి మీదనున్న కోపాన్ని తొలగించి దేవుని కృపా కనికరాలు వారి మీదకు వచ్చేటట్లుగా ప్రభు చేశారు. అంటే దేవుని ఆలోచనే మారింది. ఉగ్రతకు బదులుగా కనికరం వచ్చింది, నాశనానికి బదులుగా జీవం. ఇశ్రాయేలు మరుగైపోదురు, కానీ దేవుని కనికరం వారి మీదకు వచ్చింది. అంటే ఇంత అద్భుతం జరిగిందంటే గల కారణం ఒక్క దైవభక్తుడు చేసిన 40 రోజుల ప్రార్థన, అది ఉపవాస ప్రార్థన. ఈనాడు సంఘము నిర్లక్ష్య పెట్టింది ఏంటో తెలుసా పిల్లరా? ఉపవాస ప్రార్థనే. ఆలోచించండి, ఎంతమంది నేటి దినాన ఉపవాసాలు ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఉపవాసం ఉండి నేను దేవుని సన్నిధిలో అనేక విషయాల కొరకు నేను విజ్ఞాపన చేయాలి, నా ప్రభు పాదాలు పట్టుకునాలనే ఆసక్తి ఎంతమందిలో ఉంది? యాంత్రికమైన జీవితానికి అలవాటు పడిపోయి ఇంట్లో చేసుకుంటే ప్రార్థన కాదా అంటూ సుఖభోగానికి శరీరాన్ని అప్పగించుకుని దైవాశక్తి లోపించిన వారు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? ఆత్మీయులారా, ఈ మాటలు ఎంతో బాధతో చెప్తున్నాను. ఉపవాస ప్రార్థన సంఘం బాగా నిర్లక్ష్యపెట్టింది. ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దూడను చేసుకుని వారు దేవునికి భిన్నమైన వాటి తట్టు తిరిగిపోయినప్పుడు దేవుని ఉగ్రత వారి మీద కొచ్చుచున్న సమయంలో ఎవరిల్లు అడ్డుపడ్డారండి? నేను వెళ్ళానా? మీరు వెళ్ళారా? ఇశ్రాయేలు యొక్క మూలపిత్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరైనా వెళ్ళారా? మన ఆది తల్లిదండ్రులైన హవ్వ, ఆదాములు వెళ్ళారా? లేదు కదా. ఎవరు అడ్డుపడ్డారు? ఆనాడు ఒక్క మనుష్యుడు అనబడిన మోషే ఉపవాస దీక్షతో 40 రాత్రింబవళ్ళు అన్నపానాలు అయ్యో నువ్వు వారి పాపాన్ని క్షమించకపోతే నీ జీవ గ్రంథంలో పేరు కొట్టువేంటూ అడ్డుపడ్డాడు పిల్లరా. అంటే ఉపవాస ప్రార్థన ఎంత కనికరాన్ని తీసుకొచ్చిందో చూడండి. ఉపవాస ప్రార్థన ఎంత దీవెనకరంగా వారు నడిపించిందో చూడండి. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులకు ప్రేమతో మనవి చేస్తున్నా, మరి నీ జీవితంలో ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఎంతకాలం అయింది? సంఘంగా కలిసి ప్రార్థనలో పాల్గొన్నటువంటి దాఖలాలు ఎంతకాలం అయింది? ఒక్క మాట పిల్లరా, ఈ మాటలు వినుచున్న వారందరికీ ఓ దైవజనునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎన్నో వారాలు, ఎన్నో మాసాలు, సంవత్సరాలు అయిపోయింది కదా నీ జీవితంలో సంఘంతో కలిసి ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆరాధించి. అంటే దేవుని సన్నిధిని గడపడాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టావు.
మరి నీ వ్యక్తిగత విషయంలో దేనినైనా మానుకోగలిగావా? ప్రయాణాలు మానుకోగలిగావా? శుభకార్యాలు మానుకోగలిగావా? భోజన పానాదులను మానుకోగలిగావా? లేదే. వ్యక్తిగత సమయములు ఎలా జరగవలసినవన్నీ అలా జరిగాయి. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అన్నీ ఏది మానలేదు. ఒకవేళ ఏదైనా మానవలసి వస్తే రెండో రోజున ముందు రోజు కానీ దాన్ని పూర్తి చేసుకుని చేస్తాం. మానిందల్లా ఉపవాస ప్రార్థన. ఆనాడు ఒక్క మనుషుడు 40 దినములు చొప్పున ఉపవాసముడు ప్రార్థన చేస్తే ఉగ్రతకు బదులుగా దేవుని కనికరం దిగొచ్చింది ప్రియులారా. మరి మాటలు వినిచిన ప్రియులారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు సన్నిధానాన ఓపికతో, ఓర్మితో, మంచి మనస్సాక్షితో దేవుని అడుగుదామా? ప్రభు పాదాలు పట్టుకుందామా? ప్రభువా మమ్మల్ని కనికరించయ్యా అని అడుగుదామా? ప్రభువా కృప చూపండి నాయనంటూ విన్నవించుకుందామా? ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కార్మికుడు తనకు ఫలానా రోజు ఒక సెలవు కావాలంటే ముందుగా డ్యూటీ చేసుకుంటాడు, లేదా తన బాధ్యత, తన పనిని మరొకరికి అప్పగించి నీ సమయం వచ్చినప్పుడు ఆ పని నేను చేస్తానంటాడు. ఒక వ్యవసాయదారుడు రేపటి దినాన ప్రయాణం ఉందంటే పొలంలో చేయవలసిన పని ముందుగానే చేసుకుంటాడు. ప్రియులారా, భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో మనిషి ఎంత బాధ్యత కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన వాటిలో మనం ఎంత బాధ్యత కలిగి ఉండాలి. ఇలాగను మోషే 40 దినములు చొప్పున ఉపవాసముడు ప్రార్థించారు కనుకనే తన ఆధ్యాత్మిక జీవితంలో ఇశ్రాయేలు ఒక్కరు కూడా ధర్మశాస్త్రం తీసుకొచ్చుచున్న సందర్భంలో వారు పోకుండానట్లుగా దైవజనుడు అడ్డుపడ్డాడు. కనుక ప్రియులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో దైవ భయమును కలిగిన వారమై ఉందాం. ప్రభు కృప మనకు తోడేండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. మాటలందరూ హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందమని, యేసయ్యా రేపటి పునరుత్థాన ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.